అమరావతిలో నిన్న పచ్చని పంట పొలాలు జేసీబీ చేసుకుంటూ, ఆ పంట వేసిన రైతులు అడ్డొస్తుంటే వాళ్ళని పోలీసులు లాగి పక్కన పడేస్తూ ఉంటే, తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ, ఏడుస్తూ, రోదిస్తూ ఉంటే, నిజంగా ఈ విజువల్ చూస్తే భలే బాధ అనిపించింది కదా! సీరియస్‌లీ. పచ్చని పంట కూల్చి పడేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అమరావతికి భూమి ఇవ్వలేదు అని ప్రభుత్వం బలవంతంగా ఆ భూమి తీసేసుకుంటూ ఉంది. సరే, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదేం ప్రభుత్వాలు ఇంత దౌర్జన్యం ఏంటి, ప్రభుత్వాలు ఇట్లా చేస్తాయా, వాళ్లకు ఆసరా లేకుండా చేస్తూ ఉన్నారు, ఏదో ప్రభుత్వం ఒక నామమాత్రపు ధర నిర్ణయించి వాళ్ళకి ఇచ్చేసి ఇక మీరు తప్పుకోవాలని చెప్పి పచ్చని పంట పొలాలు, ఆ పంట ద్వారా వచ్చే డబ్బు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు, వాళ్ళకి ఆధారం లేకుండా చేసే హక్కు ఎవరిచ్చారు, కోట్ల విలువ చేసేదానికి ప్రభుత్వం మీద నామమాత్రంగా ఇవ్వడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఎన్ని ప్రశ్నలు సంధించినా, ఎంతగానో ఆయన రోధించినా అది అరణ్య రోధనే సీరియస్లీ. అండ్ అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము మిమ్మల్ని నమ్ముకున్నందుకు మా జీవితాలు నాశనం చేసాం, ఆ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఉన్నప్పుడైనా మా పంటలు మేము పండించుకుంటూ ఉంటే మాకేం ఇబ్బంది లేకుండా ఉండే, నమ్మినందుకు ఎంత దారుణంగా ముంచేసామని చెప్పి వాళ్ళు రోధిస్తూ ఉన్నాం. మా తాతలు తండ్రుల ఆస్తులు, మాకు పంట, ఎమోషన్, మా భూమి మాకు చెందకుండా ఈ విధంగా ఎలా లాగేసుకుంటారు అని చెప్పి నెత్తిట్లా కొట్టుకుంటూ ఈ విధంగా కొట్టుకుంటూ వాళ్ళు రోధించిన, మా శవాల మీద మాత్రమే ఇవి తీసుకోండి, మీరు మా శవాల మీద మాత్రమే ఇక్కడ రోడ్డు లేకుండా ఇంకెవరికో భూములు ఇవ్వండి అని చెప్పి కొందరు మహిళా రైతులు రోధించిన, ఇదంతా అరణ్య రోధనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనానికి ఇదంతా ఏమీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, జనాల ప్రియారిటీ ఏంటో, మన రాష్ట్రంలో జనాల చైతన్యం ఏ విధంగా ఉంది అన్నది అందరికీ తెలుసు జనరల్గా. ఇవన్నీ అరణ్య రోధనలు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ట్వీట్ చేయి, ఏమన్నా డిమాండ్ చేయి, ఎన్ని విషయాలన్నా లేవరెత్తు, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఈ రైతులు ఎంతన్నా ఏడ్చు, నేను నమ్ముకున్నందుకు నట్టేయడం ఉంచేసామని ఎవరు పట్టించుకుంటారు? అసలు అడిగేవాళ్ళు ఎవరు? మొదటి విడతనే అన్ని వేల ఎకరాల భూమి తీసుకొని మళ్ళీ రెండో విడత అన్ని వేల భూమి ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని అడిగితే ద్రోహులు అయిపోతారు. అడగకూడదు. ప్రభుత్వం ఏం చేసినా పిడికిలి బిగించి జై కొట్టాలి జనరల్గా. సో అటువంటి వాళ్ళే రాష్ట్ర ప్రేమికులు, దేశ ప్రేమికులు, దేశభక్తులు, రాష్ట్ర భక్తులు, వాళ్ళు అసలు సిస్సలైనటువంటి రైతు బాంధవులు. అసలు అరణ్య రోధనే. వాళ్ళ ఏడుపు వల్ల రవంత ప్రయోజనం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొత్తుకున్నా రవంత ప్రయోజనం లేదు.